ఒకటే స్లైడ్ ఎన్నిసార్లు పెడతావు గిరీష్ అని అంటే మళ్ళీ అంత పెద్ద టాపిక్ ఇది. దీన్ని నేను 2 భాగాలుగా డివైడ్ చేసిన సైబర్ సెక్యూరిటీ. ఇవాళ సైబర్ సెక్యూరిటీ మీద ఎందుకు మనం ఆపాలా అని చెప్పి మాట్లాడితే ఇవాళ చైనా చాలా అగ్రగణ్యంలో ఉన్నదని చెప్పి చెప్తున్నా. సైబర్ వార్ఫేర్ ద న్యూ డొమైన్ ఆఫ్ ది ఫ్యూచర్ బ్యాటిల్ ఆఫ్ స్పేస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. భారత్ రెడీ ఉన్నదా దీని మీద అని మాట్లాడితే చైనాలో హ్యాకింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అది రీసెంట్ ఇయర్స్లలో పెరిగినాయి కూడా. దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నది, పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఇలా బాగున్నది. ఇది అలార్మింగ్ బెల్స్ మోగించింది అమెరికాలో. హ్యాకింగ్ కాంపిటీషన్ చైనాలో, ఇది మీరు అర్థం చేసుకోండి. నేనేమంటా అంటే మోదీజీ ఒక యూనివర్సిటీ పెట్టుర్రి, ఒక సబ్జెక్ట్ తీసుకురండి, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, బయోటెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, అట్లా హ్యాకింగ్ టెక్నాలజీ అని చెప్పి కూడా రావాలి మోదీజీ మన దగ్గర. దీని మీద కూడా ఒక ఎగ్జామ్స్ ఉండాలా, దీని మీద కూడా ప్రాక్టికల్స్ ఏదైతే మనం చేస్తాం కదా, అందులో సిమ్యులేట్ చేసి ఈ హ్యాకింగ్ ఏదైతే ఉంటుందో దీని మీద ఎట్లా హ్యాక్ చేస్తారు, ఎట్లా చేస్తారు, ఈ మాల్వేర్లను ఎట్లా బ్రేక్ చేస్తారు, లోపలికి ఎట్లా పోతారు, ఎట్లా బయటికి వస్తారు అనేది దాని మీద సర్టిఫికేషన్ కోర్సులు నడవాలి. బికాజ్ చైనాలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 70,000 సైబర్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ పర్ ఇయర్ ఈ కాంపిటీషన్లలో పనిచేస్తున్నారు. సో దీనికంటే ఘాతక్ మనం తయారు కావాలి. ఇవాళ చైనాలో ఒక కాంప్రహెన్సివ్ ఈకో సిస్టమ్ నడుస్తున్నది, క్యాప్చర్ ద ఫ్లాగ్, దాని కోడ్ లాంగ్వేజ్లో వాళ్ళు CTF అని అంటారు. ఈ క్యాప్చర్ ది ఫ్లాగ్ మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సంస్థ నడుపుతున్నా, అది గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నా, దాని సుమారు టర్నోవర్ 1000 కోట్లు అనుకోండి. నేనేం చెప్తానంటే ఇగో ఈ డిపార్ట్మెంట్లకు పోయి ఈ డిపార్ట్మెంట్లో గెలికి ఈ డిపార్ట్మెంట్ని మాల్వేర్ చేసేసి నువ్వు బయటికి రావాలా అని చెప్తా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లాగింగ్, క్యాప్చర్ ద ఫ్లాగ్. వాడు హ్యాకర్ వస్తాడు, ఇక్కడ సట్టమని గెలుకుతాడు, పోతాడు. లేకపోతే కొన్ని రోజులు దాన్ని జప్తు చేసుకుంటాడు, కొన్ని గంటలు దాన్ని జప్తు చేసుకుంటాడు. రేపు ఇప్పుడు వెనకటికి మన ఫ్లైట్లు హైజాక్ చేసినాం, ఫ్లైట్లు హైజాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రిలయన్స్ లాంటి పెద్ద సంస్థ ఆర్ టు దట్ మ్యాటర్ ఒక పెద్ద ఇన్ఫ్రా కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదన్నా ఉండని, పేరు తీసుకుంటలేను నేను, అట్లాంటి ఒక పెద్ద కంపెనీని మనం తీసుకొని ఒక్క నిమిషం దాని బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళిపోయి మనం ఆపేసినాం అని అంటే ఇది కూడా హోస్టైల్ తీసుకున్నట్టే. ఆ రోజు ఫ్లైట్లను తీసుకున్నామేమో, ఇలా కంపెనీలను తీసుకున్నామనంటే ఒక్క కంపెనీని అట్లా తీసుకుంటే బిడ్డ ఇంత పేమెంట్ చేస్తావా, నీ కంపెనీ అకౌంట్లని క్రాష్ చేసి పడదొబ్బుతామా అని చెప్పి వాడు ధమ్కి ఇస్తే జస్ట్ ఇమాజిన్ చేయండి ఆ కంపెనీ నమ్ముకున్న ఆ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమవుతుందో, ఆ కంపెనీ పరిస్థితి ఏమవుతుందో, తద్వారా భారత్ ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఏ రకంగా అవుతుందో, భారత్ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుందో, జీడిపి ఏమవుతుందో ఇమాజిన్ చేయండి. ఇది ఒక మిజైల్ కంటే ఘాతక్. మేబీ నువ్వు ఒక మిజైల్ కొడితే 2 కోట్లు అయిందొచ్చు, 200 కోట్లు అయిందొచ్చు, బట్ ఒక 2000 కోట్ల కంపెనీని కటక్ అన్నాడు కొట్టిండు అని అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ, 2000 crores. ఆ కంపెనీని నమ్ముకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక L&T లాంటి కంపెనీలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, అదానీ లాంటి కంపెనీలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, అంబానీ లాంటి కంపెనీలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, ఆ కాడికి వస్తే రాబర్ట్ వాడ్రా పెట్టిన రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. ఇట్లాంటి సైబర్ అటాక్లు జరిగినప్పుడు ఏ రకంగా అవుతారు, దీని మీద మనం మాట్లాడాలన్నా వద్దా? ఇవాళ అట్లాంటిక్ కౌన్సిల్ కూడా ఏమని మాట్లాడుతుందనంటే ఈ 2000 మన ఈ క్యాప్చర్ ది ఫ్లాగ్ అనే కాంపిటీషన్స్ ఏవైతే చైనా చేస్తుంది కదా, ఇన్లల్లా వీళ్ళు 54 times కూడా ఈ కాంపిటీషన్స్ని కొంచెం పెట్టే ఛాన్సెస్ ఉంటాయంట. యునిక్ CTF కాంపిటీషన్స్ పెడతారన్నట్ట రికరింగ్ యాన్యువల్లీ. ఈ కాంపిటీషన్స్ 54 times కూడా పెడతారట ఒక్కొక్కసారి. అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో చూడండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకొకటి ఏందనంటే ఫ్రెండ్స్, మన టాప్ రా ఏజెన్సీస్ చేస్తేయచ్చు, బట్ చైనా టాప్ స్పై ఏజెన్సీ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఈ ఈవెంట్స్ని స్పాన్సర్ చేస్తుంది. సో నేనేమంటానంటే మనం స్పాన్సర్ చేసినప్పుడు ఒక ప్రైవేట్ టెక్నాలజీని తీసుకొని వచ్చి ఇందులో కూడా మన ప్రైవేట్ కెపాసిటీని పెంచాలన్నా వద్దా ఫ్రెండ్స్? బికాస్ చైనీస్ టాప్ స్పై ఏజెన్సీ ఏటా 2016 నుంచి 49,000 అటెండీస్ ఈ కాంపిటీషన్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు చైనా స్పై ఏజెన్సీ నుంచి అని అంటే ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. ఈ చైనీస్ హ్యాకర్స్ ఏవైతే ఉంటారో ఎస్పెషల్లీ అక్కడ చైనా బాగా డామినేట్ చేస్తుంది. ఇది పాకిస్తాన్కి అప్పచెప్పినా, టర్కీకి అప్పచెప్పినా, ఆర్ టు దట్ మ్యాటర్ భారత్ యొక్క శత్రు దేశాలకు అప్పచెప్తే భారత్ దీన్ని తట్టుకునే కెపాసిటీలో ఉండాలి. అఫ్కోర్స్ మన భారత్
మనం మౌస్ తిప్పుతూనే దునియా తిరుగుతుంది, అది మనకు అందరికీ తెలుసు. కాకపోతే మనం క్యారీడ్ అవే కావద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు అన్నది నా బాధ్యతగా చెప్తున్నా. ఇట్లాంటి కంటెంట్ మీకు ఎవరి దగ్గరికి రాదు ఫ్రెండ్స్. ఆచి తూచి చదివి డిస్కస్ చేసి తీసుకొని వస్తాం ఇట్లాంటివి. వీళ్ళు మన మిలిటరీ యూనిట్స్ని టార్గెట్ చేయొచ్చు, మన గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ సెక్టార్స్ని టార్గెట్ చేయొచ్చు, తద్వారా మనని గ్లోబల్గా ఇజ్జత్ లేకుండా చేయొచ్చు, మనని మెలైన్ చేయొచ్చు. చైనా తీసుకొస్తున్న స్ట్రాటజిక్ సైబర్ వార్ఫేర్ ఏదైతుందో లాంగ్ టర్మ్ నేషనల్ అబ్జెక్టివ్స్ తీసుకొని వస్తున్నది. కోర్స్ మన భారత్ కూడా అక్కడ అడుగులు వేస్తున్నది. దానికంటే ముందు నేను భారత్ ఏమేమి చేస్తుందో చూసినా, బడ్జెట్స్ ఎట్లా పెంచారో చూసినా, ఆ గ్రోత్ ఇండెక్స్లో కూడా మనం చూసుకుంటే 98.4%, 9% అవుట్ ఆఫ్ గ్లోబల్ కాంపిటీషన్ ఏదైతే వరల్డ్ ఉంటుందో అక్కడ కూడా మనం సైబర్ సెక్యూరిటీ మీద గట్టిగా అవుతున్నామని చెప్పిన. ఇవన్నీ మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. అండ్ ఇలా ప్రపంచ దేశాలల్లో ఇప్పుడు నేను చెప్పింది మీరు ఒకసారి గూగుల్ చేయండి. ఏ సెక్యూరిటీ ఫర్మ్ Mandiant అని ఉంటుంది, MANDIANT. Mandiant in 2013 ఏం ఐడెంటిఫై చేసిందంటే, పీపుల్ లిబరేషన్ ఆర్మీ యూనిట్ ఏదైతే ఉంటుందో, పీపుల్ లిబరేషన్ ఆర్మీ చైనాది ఏదైతే ఆపరేషనల్ యూనిట్ ఉంటుందో ఆ యూనిట్ నంబర్ 61938. గూగుల్ కొట్టరు ఒకసారి. పీపుల్ లిబరేషన్ ఆర్మీ యూనిట్ 61938 ఈజ్ ఎ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఈ సైబర్ వార్ఫేర్కి. గూగుల్ చేయండి, తెలుస్తుంది మీకు. ఆపరేషన్ 412 యూనిట్ 4112 అని చెప్పి మేము పాకిస్తాన్ మీద కూడా చెప్పినాం. ఇక పాకిస్తాన్ వాళ్ళు హ్యాకింగ్లో కాదు, వాళ్ళ మహిళలను పంపించి హనీ ట్రాప్ల గాడికే సెట్ అవుతారు. బట్ చైనా కొంచెం మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ద ఆపరేషనల్ యూనిట్ ఆఫ్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ 61398 ఈజ్ వెరీ ఘాతక్ యాజ్ ఫర్ ఎస్ సైబర్ వార్ఫేర్ ఈజ్ కన్సర్న్. ఈ చైనా ఏం చేస్తుంది అంటే, ఇప్పటిదాకా చాలా మట్టుకు డేటా అమెరికన్ అండ్ వెస్టర్న్ కంపెనీస్ నుంచి టెఫ్ట్ చేసింది. వాళ్ళకి అంత పెద్దగా ఆలోచన ఏముండదు, డూప్లికేట్ మాల్ అమ్ముతారు. ఆడు చూడు కదా, భారత్ సరిహద్దుల మీద S-400 పెట్టిండు, చైనాకేమో HQ9 అమ్మిండు. అంటే వాడి సిస్టమ్స్ మీద వాడికే నమ్మకం లేదు. సో వాడు డూప్లికేట్ మాలోడే. వీన్ని ఛేదించడం చాలా ఈజీయే, కాకపోతే మనం రెడీనెస్ కరెక్ట్గా ఉన్నామా లేదా అన్నదే మన ఆలోచన, మన బాధ్యత, మన బరువు. పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి డేటా పోతే ఇప్పటిదాకా నేను ఎగ్జాంపుల్ చెప్పిన. జర్నలిస్టుల డేటా కూడా గుంజుతారు వీళ్ళు, జర్నలిస్ట్ అని కొంటారు వీళ్ళు చైనా వాళ్ళు. మీకు చెప్పినా కదా వాళ్ళ డేటా ఏ రకంగా చేస్తారు. ఐదర్ అని నోరన్న మూవ్ చేయాలా, అని సంపాలా, లేకపోతే అని మ్యానిపులేట్ అని చేయాలా, కొనిపాటు దుబ్బాలా. సో సర్వేలెన్స్ ఆఫ్ జర్నలిస్టులలో కూడా ఈ సైబర్ వార్ఫేర్ని వాళ్ళు వాడతారు, ఖచ్చితంగా వాడతారు. వాళ్ళని వెనకడికి మనం చూసినాం. ఇప్పుడు సైబర్ అటాక్స్ ఏవేవైతే ఉంటాయో ఫ్రెండ్స్, ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. చైనా ఏ రకంగా సైబర్ అటాక్స్ ఇప్పటిదాకా చేసిందని అనేది మీ అందరికి ఒకసారి తెలియాలి. ఈ ఈవెంట్స్ నేను మేము కూడా పెట్టిన. 2009లో హంకర్స్ యూనియన్ అండ్ అదర్ చైనీస్ హ్యాకర్ గ్రూప్స్ అటాక్ ఆన్ అమెరికన్ వెబ్సైట్స్ మేడే రోజు బిగిన్ చేసినాయి 2001లో. 2004లో చైనీస్ మిలిటరీ ప్లానర్స్ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ని పెట్టి కంప్యూటర్ నెట్వర్క్ ఆపరేషన్స్ని టర్మ్ ఇన్ఫర్మేషనైజేషన్ అని చెప్పి చైనాస్ నేషనల్ డిఫెన్స్ వైట్ పేపర్స్ మీద లీక్ చేసిరు. 2008లో హ్యాకర్స్ యాక్సెస్ తీసుకున్నారు దేని మీద, వెస్టర్న్ జర్నలిస్ట్ ఇన్ చైనా అండ్ సర్చింగ్ ఫర్ ది నేమ్స్ అండ్ సోర్సెస్ అని చెప్పి. 2009లో అమెరికన్ మిలిటరీ ప్లానర్స్ రికగ్నైజ్ దట్ ది ఎస్టాబ్లిష్ ఆఫ్ ది చైనీస్ సైబర్ వార్ఫేర్ యూనిట్స్ మిషన్ టు డిప్లాయ్ కంప్యూటర్ వైరసెస్ దట్ ప్యారలైజ్ ఎనిమీ సిస్టమ్స్. అంటే మన రక్షక బలగాలు వాడుతున్న ఎనిమీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిస్టమ్స్లల్లో వైరస్లు పంపించి కూడా జామ్ చేసే ప్రయత్నం. ఇమాజిన్ చేయండి, ఇవంతా ఆన్ డేటా. ఇది ఎవరు చేస్తారు మళ్ళా? పీపుల్ లిబరేషన్ ఆర్మీ యూనిట్ 61398. జనవరి 2010కి గూగుల్ అక్యూజెస్ చైనా, గూగులే కంప్లైంట్ ఇచ్చింది చైనా మీద, ఆఫ్ జీమెయిల్ అటాచ్మెంట్స్ టు పెనట్రేట్ ద సిస్టమ్స్ ఆఫ్ ది మేజర్ కార్పొరేషన్స్. అంటే ఈమెయిల్ పంపి జీమెయిల్లకు గూగుల్లకు కూడా పెనట్రేట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. 2010లో జూలైలో పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ బేస్ అమెరికన్ సైబర్ కమాండ్ మీద కూడా అటాక్ చేసింది. ఈడికి ఆగిపోయిందా? లేడికి ఆగలేదు, ఈడికి ఇంకా ఆగలే. 2011లో గూగుల్ బ్రౌజ్ని కూడా హ్యాక్ చేసిండ్రు. హ్యాకర్స్ కంప్యూటర్స్ని ట్రాక్ చేసి షాంఘై యూనివర్సిటీలో హల్చల్ మచాంచిండ్రు. 2011లో RSA సెక్యూరిటీ అడ్మిట్ చేసిండ్రు. ఈ హ్యాకర్లు వాళ్ళ సెక్యూరిటీ ID టోకన్స్ని కాంప్రమైజ్ చేసిండ్రు అని. అక్టోబర్ 2012లో న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారము ఈ హ్యాకర్లు ఇంట్రానెట్ పబ్లికేషన్స్ యూజ్ చేసి ఫ్యామిలీ ఆఫ్ చైనా దెన్ ప్రీమియర్ ఇదేదో పేరు పెట్టారు. దీన్ని చైనా పేర్లు మనకు చదవనికి రాదు, నోరు తిరగదు, లైట్ తీసుకోరు. అంటే న్యూయార్క్ టైమ్స్ పేపర్ని కూడా వీళ్ళు హల్చల్ మచాంచిండ్రు.
ఈడికి ఆగిపోయింది అని అంటే ఈడికి ఆగలే, ఈడికి ఆగిందంటే ఈడికి ఆగలే. ఫిబ్రవరి 2013లో కూడా ఓ వర్జీనియా బేస్డ్ సెక్యూరిటీ కన్సల్టింగ్ ఫర్మ్ మ్యాండేట్ ఐడెంటిఫైస్ పిఎల్ఎస్ యూనిట్, ఇక్కడ చెప్పారు చూడు, పిఎల్ఎస్ యూనిట్ 361398 వీళ్ళు ఒక మ్యాసివ్ హ్యాకింగ్ ఆపరేషన్స్ చేసిండ్రు అని చెప్పి వర్జీనియా బేస్డ్ సెక్యూరిటీ కన్సల్టింగ్ ఫర్మ్ కూడా చెప్పింది. ఈ చైనీస్ సైబర్ వార్ఫేర్ యూనిట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని అంటే ఫ్రెండ్స్, ఏ రకంగా చేస్తారు అని అంటే, అకార్డింగ్ టు మెక్డొనాల్డ్స్ అనే ఒక సంస్థ ప్రకారము చైనా దగ్గర 3 రకాల ఆపరేషనల్ మిలిటరీ యూనిట్స్ ఉన్నాయి. ఒకటేమో స్పెషలైజ్డ్ మిలిటరీ ఫోర్సెస్ టు ఫైట్ ది నెట్వర్క్, అంటే నెట్వర్క్ అటాక్స్ చేయనీకే ఈ యూనిట్ డిజైన్ చేసి డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్ నెట్వర్క్ సిస్టమ్స్ని ప్లాన్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అంటే నీలాగా నాలాగా ఉన్నోడు మంచిగా ఉంటాడు, కంప్యూటర్ పట్టుకొని జనజీవన స్రవంతిలో కలిసినోడు ఉంటాడు. వీళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు సివిల్ ఆర్గనైజేషన్స్లో. వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ లైక్ చైనా సిఐఏ లెక్క పనిచేసి పబ్లిక్ సెక్యూరిటీ ఆర్ టు దట్ మ్యాటర్ FBI లెక్క పనిచేసుకుంటా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇంకొకటి ఎక్స్టర్నల్ ఎంటిటీస్, అంటే యూనిట్ సౌండ్స్ మోర్ నాట్ లైక్ ఎ హ్యాకింగ్. వీళ్ళు ఒక నార్మల్ బిజినెస్ పెట్టుకుంటున్నట్టు నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ లెక్క ఆర్గనైజ్డ్ అయి మొబిలైజ్ చేసి సైబర్ వార్ఫేర్ ఆపరేషన్స్ చేస్తారు. ఇక లాస్ట్ చైనిక్ హ్యాకింగ్ గ్రూప్ ఆపరేషన్ యూనిట్ 61398, ఇది డైరెక్ట్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ నుంచి పనిచేస్తుంది. ఇది 12 స్టోరీల బిల్డింగ్ షాంఘాయిలోనే పెట్టుకొని ఈ హ్యాకింగ్ ఆపరేషన్ కాంపిటీషన్స్ నడుపుతుంది, ఇన్ఫ్యాక్ట్ హ్యాకింగ్ ఆపరేషన్స్ చేస్తుంది. సో నేను చెప్పాల్సిందల్లా ఒకటే ఏందనంటే, మన భారత్ ఇవాళ ఈ నెక్స్ట్ వార్ఫేర్ ఏదైతుందో, ద 5th డైమెన్షనల్ వార్ఫేర్ ఏదైతుందో, ఈ 5th డైమెన్షనల్ వార్ఫేర్కి మనం ఇవాళ రెడీ ఉన్నామా? దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయం జర కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ చేయరు మీకు నచ్చితే. పక్క QR కోడ్ కూడా కనిపిస్తుంది. యూ మే ప్లీజ్ డొనేట్ టు చిత్రగుప్త్ ఇఫ్ యూ లైక్ దిస్ సార్ట్ ఆఫ్ కంటెంట్. అప్రమత్తంగా ఉండుర్రి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.